ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్కి గారెలు అయితే వేసాను. మక్క గారెలు కాదు, తెలంగాణ వాళ్ళం అయితే గారెలు అంటాము, లేదంటే ఓడప్పలు అంటాం కదా, అవి అన్నమాట. ఇవి లాస్ట్కి వచ్చేసరికి ఎగ్ షేప్లో వేసే ఆయిల్ కొంచెం ఉంది, మళ్ళీ ఇంకో ఫ్రెష్ ఆయిల్ పోయడం ఎందుకనేసి ఇదిగోండి. మంచిగా క్రిస్పీగాను టేస్టీగాను చాలా బాగున్నాయి. సరే, దానికి కాంబినేషన్ చాయ్ చేసుకుందాం అనుకున్నా. అటు ఇటు చూసరికి కరెక్ట్ క్యాన్ తీసుకొచ్చడానికి పోయే లోపల పాలు పొంగిపోయినాయి. ఎప్పుడు అంతే కదా, మనకి అక్కడ ఉన్నంతసేపు అస్సలు పొంగవు. ఒక్క క్షణం ఎప్పుడైతే బయటికి పోతామో సైడ్కి పోతామో అప్పుడే పొంగుతాయి. ఇంకొన్ని మిషన్ ఎన్నిసార్లు అటు ట్రై చేతిపైన వేసేసిన పూరి ప్రెస్ చూస్తే సన్నగా వచ్చినాయి, మాడిపోయినట్టు అవుతున్నాయి, పొంగుతున్నాయి, మంచిగా అనిపించలేదు. సరే చేత్తో అయితే మంచిగా వస్తాయి అనేసి చేత్తోనైతే ట్రై చేసా. బాగా వచ్చాయి. కొంచెం మందగా ఉన్నా కొంచెం ఇలా కాలిన తర్వాత క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తున్నాయి. ఇంకోండి లాస్ట్కి ఉంది కదా, ఆయిల్ సరిపోదనేసి అన్నిటిని ఓవెల్ షేప్లో తీసుకొచ్చా. మనకున్నటువంటి ఆయిల్ కొంచెం ఉంది, మళ్ళీ ఆయిల్ పోద్దామా అనుకున్నాను. ఇంకా మళ్ళీ ఆయిల్ పోయడం ఎందుకు, ఓవెల్ షేప్లో వేస్తే రెండేళ్ళు పడతాయి కదా అనేసి వేసా. చూడండి ఎంత బాగున్నాయో. నోరూరించేటువంటి మక్క గారెలు కాదు, గారప్పలు తెలంగాణ స్టైల్ గారప్పలు రెడీ. చాయ్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మస్తు రోజులు అవుతుంది గారప్పలు చేయక. యాక్చువల్గా ఇది నేను సర్వప్ప కోసమని రెడీ చేసుకున్నాక పిండి బాగుంది, సర్వప్ప అయితే ఒక్కరోజు 2 రోజులు అయిపోతే గారప్పలు చేసుకున్నాం అనుకుని వారం 10 రోజుల దాకా మంచిగా హ్యాపీగా తినొచ్చు కదా. పాప మక్కలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏమీ లేవు. మధ్య రోజు అడుగుతుంది, మమ్మీ మురుకులు చేస్తలేవు ఏంటమ్మా అని. ఇంకా చాతన ఇట్లేం చేయట్లేదు, మరి ఎక్కువసేపు నిలబడితే చాలా నీ పెయిన్స్ వస్తున్నాయి అనేసి ఇంకరోజు మామిడి కోసం అయితే చేసా. మామిడి పేరు అందరం తింటాం. ఇంకా వీటిని ఇవి చల్లారినాయి, ఇలా వేడల్పుగా ఉన్నటువంటి ఒక బేషన్లోకి పెట్టేసుకొని ఇలా స్టీల్ డబ్బాలో నేను కింద కార్డ్బోర్డ్ వేసుకొని పెట్టుకుంటా. మనకి ఇప్పీలో వస్తాయి చూడండి, అది వేసుకొని పెట్టుకుంటాను. ఇలా మనం కాసేపు వదిలేసామనుకోండి, ఆయిల్ ఏమంటే కిందికి వెళ్ళిపోతుంది, చల్లగా అయిపోతాయి. కాబట్టి అప్పుడు మనకి ఆయిల్ కిందికి వెళ్ళిపోతుంది. దాంతోపాటు వేడిగా ఉన్నప్పుడు పెడితే ముక్క వాసన వస్తాయి, మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా చల్లారినాక పెట్టాలి. ఇది అయిపోగానే చాయ్ పెట్టేసుకొని మంచి చాయలు వేసుకొని అప్పాలు తింటే సూపర్గా ఉంటుంది. మీరు ఎంతమందికి ఇష్టం చాయ్ అప్పాలు అంటాం కదా, ఏకాదశికి కానీ సంక్రాంతి అప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్, పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాయ్ అప్పాలే కదా. లాస్ట్ ఇంకా అయిపోయి